సూర్యుడు ఉదయించని రోజులుంటాయా, దొంగలు డ్యూటీకి ఎక్కని రోజులుంటాయా? నిత్యం ఏనో కాడ వాళ్ళ డ్యూటీని చేసి మేము కూడా ఈ సొసైటీ మీద పడి బతుకుతున్నోళ్ళమే అనిపించుకుంటారు. కాకుంటే దొంగ వృత్తులు ఉన్నారు కదా అని వాళ్ళకు ఇల్వలు ఉల్వలు ఉండే అనుకుంటున్నారేమో. అబ్బో దేది దానికే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మేము చేయబోయే దోపిడీ గ్రాండ్ సక్సెస్ అయ్యేటట్టు నువ్వే చూడాలి దేవుడా అని మొక్కులు పెట్టి దీవెనార్తులు కూడా తీసుకుంటున్నారు. తీసుకొచ్చిన సంపాదనల సగం హుండీలేసి మళ్ళీ ఆ హుండీలను కూడా ఎత్తుకపోతుర్రు. అట్లా తయారైన దొంగ మొక్కపోళ్ళు. చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు ఈ దొంగ మొక్కపోని భక్తి ఏమన్నా ఉన్నదా చూడరి. ఇది మధ్యప్రదేశ్ రాజ్గర్ కాడున్న ఒక పెట్రోల్ బంక్ ఆఫీసు. అర్ధరాత్రి బంకు మూసి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు సిబ్బందులు. అసలే చలికాలమే, ముసుగుదాని వన్నీరంటే భూకంపం వచ్చినా లేవరని కాన్ఫిడెన్స్ అనుకుంటా దొంగోనికి. సక్క పోయిండు. అలవాటైన తీర్ల తలుపు తాళం బలగొట్టిండు. మెల్లగా పిల్లి లెక్కనే అడుగులు అడిగేసి డోర్ మూసిండు. ఇడవచేయి బాధకు తిరగంగానే దేవుని ఫోటో కనిపించింది. గంతే ఇక అదేదో సినిమాల బ్రహ్మానందం సార్ మొక్కినట్టే మొక్కిండు. దేవుడా బాంచని ఈ దోపిడి గ్రాండ్ సక్సెస్ కావాలి, నీ మేలేం మర్చిపోన్లే, హుండీలో తెచ్చి 1116 లేస్తా అని మొక్కినట్టున్నాడు. ఇక వాడిని దొంగ పండిలా దేవునికి కూడా పాలిచ్చి పార్ట్నర్ చేసుకున్నాడు బద్మాషుడు. ఇక రూమ్ అంతా అటు ఇటు మిట్ట చూసిండు. కథం గల్లెపేట తీసిండు. 1,60,000 ఉంటాయి అవి జేబులో పెట్టుకున్నాడు. ఆడికెళ్ళి గిల్లైపోయాడు. ఇక వాడు అట్లా మొక్కే వరకు దేవుడన్న మెత్తవాడి ఊకుంటాడు కావచ్చు కానీ చూసి సీసీ కెమెరాలు ఊకోవు కదా, అట్లా వాటి పని అవి చేసినాయి. వాని భాగవతం అంతా రికార్డు చేసినాయి. అసలు దేవుళ్లకు అసోసియేషన్లు ఉంటే ఇటువంటి బద్మాషోళ్లకు అస్సలు బ్లెస్సింగ్సే ఇవ్వద్దని ఐక్య తీర్మానం చేసుకోవాలి. లేకుంటేంది వాళ్ళ పాప పనుల దేవుళ్లకు మొక్కి దీవెనార్తులు ఏమనుడు ఏంది, హెచ్చడి శాతలు కాకుంటే అని తిట్టుకుంటుర్రట ఈ వీడియోలు చూస్తున్న నెటిజన్లు.